దేవుడు వాగ్దానం చేసిన దేనినైనా చూడగలగడం మనము విశ్వాసులుగా మన యొక్క వ్యక్తిత్వ ధర్మం. ఆయన మీకు ఏ వాగ్దానం చేశాడో దాన్ని మీరు అదృశ్యమైనదే కానీ మీరు చూడగలగాలి. దట్ ఈస్ కాల్డ్ ఫెయిత్. దావీదుకు వాగ్దానం చేశాడు, నేను నిన్ను రాజుగా చేయబోతున్నాను. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? God wanted David to be the king of Israel, but whereas God has allowed Goliath into his life before he sitting on the throne of Israel. ఇశ్రాయేలు దేశపు ఆ సింహాసనం మీద కూర్చోడానికి ముందు దావీదు జీవితంలోనికి దేవుడు ఏం పంపించాడు? గొల్యాతును పంపించాడు. కానీ అక్కడ గొల్యాతును చూడలా దావీదు, దేవుడు ఇవ్వబోయే సింహాసనాన్ని చూశాడు. దేవుడు దీవించాలి అంటే, దేవుని వాగ్దానం నెరవేరాలి అంటే సింహాసనాన్ని దేవుడు వాగ్దానం చేసి వెంటనే కూర్చోబెట్టకపోవచ్చు. మధ్యలో ఆయన అనుమతించే గొల్యాతు వంటి ఆ పరిస్థితులను మనం దాటడానికి మనలో విశ్వాసం ఉంటే ఆ సింహాసనం మీదకు తీసుకుని వెళ్తాడు. ఆ గొల్యాతు వెనుక ఉన్న సింహాసనాన్ని దావీదు విశ్వాస నేత్రాలతో చూడగలిగాడు. యోసేపును దేవుడు అధిపతిగా నియమిస్తానని వాగ్దానం చేశాడు, దర్శనమిచ్చాడు, అన్నలతో చెప్పాడు. అన్నలేమో ఆయన్ని తీసుకువెళ్ళి గోతులో పడేశారు, తర్వాత అమ్మేశారు. కానీ ఆ అధిపతిగా నియమించబడడానికి ముందు ఆయనకు చెరసాల అనుభవాన్ని దేవుడు మధ్యలో పెట్టాడు. ఆ చెరసాల అనుభవం తర్వాత ఉండబోయే ఆ అధికారపు హోదాను చూడగలిగే నేత్రాలు, విశ్వాసం ఎవరిలో ఉంటుందో వారు దేవుని ప్రణాళికలో దేవుని వాగ్దానాన్ని అనుభవించగలుగుతారు.